ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. ఎందుకంటే సమరయులు కూడా ఆరాధనలు చేస్తున్నారు. సమరయులు కూడా మన భాషలో చెప్పాలంటే పూజ చేస్తున్నారు. సమరయులు కూడా దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. కాకపోతే వారంట వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారంట. ఏంటంట? వారంట వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారంట సమరయులు. యేసు ప్రభువు వారు చెబుతున్న మాట. ఈనాడు ఈ భూమి మీద చాలామంది ప్రజలు చేసేది ఏమిటంటే వారికి తెలియని దానిని ఆరాధిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఈ భూమిని ఆకాశములను సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఆ యేసుక్రీస్తుని, ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎవడికి వాడు దొరికిన దానిని పట్టుకుని మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనే భ్రమలో భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఒకప్పుడు అలాంటి భ్రమలో భక్తి చేసిన వాడినే. 2016 వరకు నాకు యేసుక్రీస్తు తెలీదు. అప్పనపల్లి వెళ్ళేవాడిని, మొక్కిచ్చి వచ్చేవాడిని. అన్నవరం వెళ్ళేవాడిని, అక్కడ మొక్కిచ్చి వచ్చేవాడిని. అంతర్వేజి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా జనవరి చివరిలో, ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది, తీర్థం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేవాడిని. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి వెళ్ళిన వాడిని. పెద్ద తిరుపతి అది కింద నుంచి పైదాకా ఆ కొండ, ఆ మెట్లు ఎక్కిన వాడిని. అప్పుడు నాకు తెలియదు యేసుక్రీస్తు గురించి. నాకు తెలియని దానిని ఆరాధిస్తూ, నాకు తెలియని దానిని అప్పట్లో పూజిస్తూ దేవుడు అనే భ్రమలో బ్రతికేశాను 2016 దాకా. 2016 మార్చ్ 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ దర్శనం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్న ప్రజలందరి కోసం, అంటే నాతో కూడా కలిపి ఈ లోకంలో ఉన్న మనందరి కోసం, మానవ జాతి కొరకు, మనుషుల కొరకు రంగు భేదం లేకుండా, కుల భేదం లేకుండా, అంటే వాడు పెద్ద కులస్తుడు, వీడు చిన్న కులస్తుడు,